అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఆగస్టు 18, 19, 20, 21 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయో తెలుసుకుందామండి. ఎవరైతే వృషభ రాశి వారు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మీ జీవితంలో ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయో, మీరు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారో, అలాంటి మీరు నేర్చుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి ఈరోజు వీడియోలో. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం విషయం మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు, అలాగే అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు ఎక్కడా కూడా ఎవరితో పెద్దగా మాట్లాడడం కానీ ఇంటం కానీ ఇష్టపడదని చెప్పుకోవచ్చు అండి. ఇక వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా ఇష్టపడతారు, కానీ వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాగే చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు, ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారండి. అయినా వీరికి మంచి జీవితం అనేది ముందు రోజుల్లో రాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఏంటంటే అండి, ఈ 4 రోజుల్లో గ్రహాల యొక్క బలం అనేది మీకు బాగా ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది మీరు పొందబోతున్నారనమాట. అలాగే కష్టాల నుండి కూడా మీకు కొంతమేర విముక్తి లభించబోతుందండి. మీ సంపాదన కూడా ఎక్కువగా పెరగడం అయితే మీరు చూస్తారు. అలాగే జీవితంలో మరిన్ని మార్పులు రావటము కూడా జరుగుతాయన్నమాట. అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా మీరు తప్పకుండా వింటారు. అంటే ఈ రాశిపరంగా చూసినట్లయితే అండి, అందరికీ ఒకే రోజు ఒకేలాగా ఉండాలని మాత్రం ఏం లేదు కదండి. ఒక్కోరు వారు చేసినటువంటి పుణ్యాలు ఆధారంగా కావచ్చు, వారు చేసినటువంటి పనుల మీద కొన్ని డిపెండ్ అయి ఉంటాయన్నమాట. ఇక అలా చూసుకున్నట్లయితే గతంతో మీకు ఏవైతే ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ 4 రోజుల్లో మీరు పూర్తి చేస్తారండి. ఇంట్లో కూడా మీరు సంతోషాన్ని ఎక్కువగా వృద్ధి చెందడం చూస్తారు. మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది. అలాగే ఇంట్లో కూడా ధనం పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా అయితే 4 రోజుల్లో ఉంటారండి. ఇక ఈ రాశి వారికి జాలి గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసము ఎంతైనా వీరు ఏదైనా చేసేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి వీరికి బాగా అనుకుంటూ ఉంటారు, కానీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసుగు చెందినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. అలాగే వీరు ఎవరికి కూడా మోసం చేయరండి, కానీ వీరిని మాత్రం కొంతమంది ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. అయినా కూడా ఏంటంటే వీరికి భవిష్యత్తు పరంగా చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు రోజుల్లో ఈ 4 రోజుల్లో కాలం అనేది కలిసి వస్తుంది అంటుంటారు కదా, అలా వీరికి కాలం అనేది ఒక మంచి బహుమతి ఇవ్వబోతుంది అనమాట. మీరు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అయితే తొలగిపోవడం మీరు చూస్తారు. డబ్బు పరంగా మీకైతే మంచిగా ఒక లాభసాటిగా ఉండబోతుందండి. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి కూడా కొంతమేర మీకు విముక్తి అనేది లభిస్తుంది అనమాట. అలాగే మీకు జీవితంలో కూడా మనశ్శాంతి కలుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే కనుక ఈ 4 రోజుల్లో కూడా మీరు ఏదైతే మంచి జీవితాన్ని మేము పొందలేదని చెప్పి బాధపడుతున్నారో ఆ జీవితాన్ని ఈ 4 రోజుల్లో మీరు పొందడం అయితే చూస్తారు. మొత్తానికి మీరు కష్టమైనటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా అందుకుంటారండి. అలాగే చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు రావడం అయితే చూస్తారు. అలాగే జీవితంలో మీరు కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ 4 రోజుల్లో స్టార్ట్ చేయండి. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండడం అయితే చూస్తారు. విద్యార్థులు కూడా మీ కళ అనేది నెరవేరబోతుందండి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకైతే మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి చిన్న చితకాగా ఇబ్బందులు ఉంటాయి కదా, అవి కూడా తొలగిపోతాయి. లాభాలు వస్తూ కనిపిస్తాయి. అలాగే మీకున్నటువంటి తెలివితేటలతో, ధైర్యంతో, చురుకుదనంతో మీరు చేసినటువంటి ఏ పనిలోనైనా కానీ విజయ పదం ఉందండి. అలాగే మీరు చేసినటువంటి పనిలో వృద్ధి చెందడము, అలాగే నలుగురిలోనూ మీకు మంచి ప్రశంసలు దక్కడం జరుగుతుంది. అలాగే మీరు 4 రోజులు చేయకున్నటువంటి పనులు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు కానీ కలిసి వేసిన పనిని వారికి వివరించి వారి ద్వారా ఏదైనా సలహాలు, సంప్రదింపులు తీసుకోవడం వల్ల మీరు అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిదని చెప్పి అర్థం అనమాట. ఇక వారి యొక్క సలహాలు, సూచనలు ఏదైనా మీకు పనికొస్తే మాత్రం చక్కగా వాటిని ఉపయోగించి మీరు చేసినటువంటి పనిలో నేర్పడతనంతో చక్కగా చురుకుదనంగా వ్యవహరిస్తే మంచిది. అంతేకాకుండా మీరు సొంత నిర్ణయాలు ఏదైనా తీసుకొని తర్వాత ఇలా చేయకూడదు, ఉంటే బాగుండేది, ఇలా చేసి తప్పు చేశామని చెప్పి తర్వాత బాధపడే కంటే కూడా ముందుగా మీకు ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో, ఎవరైతే మీ స్నేహితులు ఉన్నారో, ముఖ్యంగా మీ మంచి కోరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మాట చెప్పి వారి నుండి కూడా అంటే వారు ఏదైనా ఇస్తారు కదా సలహా, వారి నుంచి మీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం, కానీ ఏంటంటే మీకు ఏదైనా ఉపయోగపడుతున్నటువంటి విధంగా ఉంటే మాత్రం అది మీకు లాభమే కదా. కాబట్టి మీరు చేసినటువంటి పనుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1కి 2 సార్లు మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులతో, పెద్దల్లో, భార్య
భార్యలో భర్తనో ఇలా ఎవరో ఒకరు సంప్రదించి వారి ద్వారా సూచనలు నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరిచేందుకు ప్రయత్నం చేయండి. అలాగే కోర్టుకు సంబంధించిన కేసుల్లో ఎవరైతే చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ 4 రోజుల్లో మీ కోర్టు సమస్యలు తొలగిపోయి మీకు అనుకూలమైన రోజులుగా కనిపిస్తాయి. మీరు పడినటువంటి అనుమానాలు, అవమానాలు, కష్టాలు అన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా మోసం చేయడం జరిగిందండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు మీకు సహాయం చేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వారందరికి కూడా బుద్ధి చెప్పేటువంటి సమయము ఈ 4 రోజుల్లో ఉంటే, అంటే ఎలా బుద్ధి చెప్పాలనేది కూడా చెప్తాం. అది ఎలాగా అంటే మీరు చేసినటువంటి ఏదైతే పని ఉందో ఆ పనుల్లో మీకు మంచి లాభాలు కనిపిస్తాయి. తద్వారా ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎవరైతే మీరు ఎందుకు ఈ పనికి రావని చెప్పి నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచి దూషించారో అటువంటి వాళ్ళే అవాకైపోయి ఆలోచించి, అరే వీడిని మనం అనవసరంగా ఆ రోజు అవమానపరిచామే, అనవసరంగా వీడిని దూరం చేసుకున్నామని చెప్పి ఒక బాధకు గురవుతారనమాట. అదే వారికి చేసేటువంటి గుణపాఠం అండి. ఇక అలాగే మీకు ఎప్పుడూ కూడా ఒక దైవశక్తి అనేది తోడుగా ఉండబోతుంది. ముందుగా మిమ్మల్ని ఒక అన్ని విధాలుగా కూడా ఒక దైవశక్తి ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవాలండి. ఆ దైవానుగ్రహమే మీపై ఉండటం వల్ల మీకు ఎన్ని కష్టాలు, సమస్యలు ఉన్నా కూడా మీరు ఈజీగా, సునాయాసంగా కష్టాల నుండి బయటపడుతున్నారు. అంటే కారణము ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహమే. అందువలన మీరు ఆ దైవం ఎవరైనా తెలుసుకుంటే మాత్రము ఆ దైవం అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుందండి. ముందుగా ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే మీరు ఏదైనా చేయగలరు. ఇంత మేలు చేసినటువంటి ఆ దైవం ఎవరైనా తెలుసుకొని మీరు కూడా పూజించడం వల్ల మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు పొందేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుందండి. మరి ఇంతకీ ఏ దైవానుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది? అలాగే ఈ 4 రోజుల్లో మీ ఆ దైవం యొక్క అనుగ్రహం పొందడానికి మీరు ఏం చేయాలనేది కూడా తెలుసుకొని తప్పకుండా పాటించేందుకు ప్రయత్నించండి. మీ ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం మీరు కళ్ళారా చూస్తారు. చూసి ఆశ్చర్యపోతారు. అలాగే మీరు ఏ దైవానుగ్రహం అనేది తెలుసుకున్న తర్వాత మీ నుండి మీరు చాలా విషయాలను తెలుసుకుంటారండి. అదృష్టం అనేది మీ వాకిలి ముందు నిలుస్తుంది. మీరు ఊహించినటువంటి విధంగా మీకు లాభాలు కలుగుతాయి. అంటే ₹1 దగ్గర ₹100 చూస్తారనమాట. ఇలా మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ముఖ్యంగా ఈ 4 రోజుల్లో పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి స్వామిని తప్పకుండా దర్శించుకోండి. లేదంటే ఏ సోమవారమో మీ ఇంట్లో పరమేశ్వరుడికి పూజ చేసేందుకు ప్రయత్నించండి. దీనివల్ల ఏమవుతుందంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై మరింత ఎక్కువగా ఉంటుంది. అఖండ అదృష్టం కలుగుతుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి. అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. మీకున్నటువంటి అప్పుల బాధలు కావచ్చు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఇలా మీ జీవితంలో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాటి నుండి మీరు మంచి అద్భుతాలు పొందుతారు. మరిన్ని శుభవార్తలు వింటారు. మీరు ఏ పని చేసినా కూడా అందులో విజయానికి తథ్యం అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఈ రాశి వారిపై ఎక్కువ దైవానుగ్రహం అనేది ఏంటంటే పరమేశ్వర అనుగ్రహం కాబట్టి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరండి. మొట్టమొదటిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక మిమ్మల్ని ఎవరైతే కిందకు దిగజార్చని చెప్పి చూస్తారో వారే దిగజారుతారండి. మిమ్మల్ని ఈపై ఎవరైతే కుట్రలు తంత్రాలు చేస్తారో వారికి రివర్స్ అయితే కొడతాయన్నమాట. ఎవరో ఒకళ్ళు అంటే వారే అవి పొందిన వారు అవుతారు. కాబట్టి మీరు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదండి. కాబట్టి మిమ్మల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ అమృతమూర్తి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది పొందడానికి మీరు చేయవలసినటువంటి పనులు కూడా పెద్దగా ఏమీ లేవండి. కాబట్టి మీరు జాగ్రత్తగా కొన్ని చేయవలసినటువంటి పనులు ఏమిటంటే తెలుసుకొని వాటిని అమలుపరిచేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా చేసి ఎగతాళి చేస్తారో వారే మీ కళ్ళ దగ్గరకు తప్పకుండా వస్తారు. అలాగే దూరమైనటువంటి బంధువులు కూడా మీ దగ్గరకు వస్తారండి. మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా మీకు మిగతాదంతా కూడా స్వామిని తలుచుకోండి. మీకు ఎవరు లేరని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకండి. పరమేశ్వరుడు అని చెప్పి మీరు మర్చిపోకండి. ఇక అలాగే ఎవరైతే మీకు హాని కలిగించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారో వారికే హాని కలుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికి అనుకోండి. ఈ రాశి వారికి ఆవేశం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ప్రతిదానికి కూడా ఆవేశపడుతూ ఉంటారు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే దానివల్ల మీరు నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో కూడా మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి. ఇక ఈ 4 రోజుల్లో మీకు కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మంచి సంతానం కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలో వివాహం జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా మీరు వింటారండి. అలాగే కుటుంబం అంటే ఈ రాశి వారికి ప్రాణం అనమాట. కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా సంతోషంగా చూసుకోవాలని చెప్పి వీరి కలలు కంటూ ఉంటారు. అలాగే వారికి ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే వీరికి అంటే డబ్బులు ఉన్నాయా చేతిలో ఉన్నాయా లేదా
అనేది కూడా వీరు ఆలోచించకుండా వారి సంతోషాన్ని చూసుకోవడానికి చాలా తపన పడిపోతూ ఉంటారనమాట. అలాగే వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు. వారి కోసము ఏదైనా చేస్తారు, చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉంటారు. అలాగే వారి కోసము జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడా. చిన్న ఆనందాలు కోల్పోయినప్పుడు కూడా కుటుంబం అంటే చాలా ప్రాణం అండి. అయితే ఇప్పటి నుండి వీరికి మంచి రోజులు మరికొన్ని ఎక్కువగా రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీ జీవితం సరికొత్తగా మారబోతుంది. రాబోయే రోజుల్లో కూడా మీకు ధనలాభాలు అనేవి మీకు కలగబోతున్నాయి. మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును మీ కళ్ళారా చూస్తారు. అంటే డబ్బు ఉంటే చాలదు కదండి, మానసికమైన ప్రశాంతత ముఖ్యం అని చెప్పి మీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి డబ్బుతో పాటు మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం, ఆనందం అన్నీ కలుగుతాయండి. ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీరు దేనికైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారో ఆ ప్రాధాన్యత తప్పకుండా పొందుతారు. అలాగే మీరు ఏ విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా కానీ భిక్ష కోసం వస్తే లేదు అనకుండా వారికి తిరిగి వెనక పంపించకుండా మీకున్న దాంట్లోనే మీరు పెట్టి పంపించండి. దానివల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది. వారి ఆశీస్సులు మీకు తోడవుతాయి. అప్పుడు ఏంటంటే మీ జాతకంలో చిన్న చితక దోషాలు ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే పితృదోషాలు, అలాగే కొన్ని శాపాలు, కాలసర్ప దోషాలని కొన్ని మనం చేసినటువంటి పాపకర్మలు ఇవన్నీ కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాంటి కాబట్టి ఇటువంటి వాటి గురించి తొలగిపోతాయండి. అంటే మనం ఏదైనా ఎవరికైనా లేని వారికి కొంత దాన ధర్మాలు చేస్తే మనం కొంచెం కానీ ఆ పాపకర్మలు అనేవి తగ్గుముఖం పడతాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు ఏదైతే మీకు మీ శక్తి మేరకు వారికి అందివ్వాలనుకుంటారో అది వారికి ఇవ్వండి. దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుందండి. అదృష్టం కూడా తోడవుతుంది. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పుకున్న దోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మీకు తగినటువంటి చిన్న చితక అడ్డంకులు కూడా దూరం అవడం చూస్తారు. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఇంట్లో కూడా ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుందండి. అందరూ కూడా సంతోషంగా ఉంటాము మీ కళ్ళారా చూస్తారు. ఇక ఈ 4 రోజుల్లో బయట వారితో ఆచితూచి మాట్లాడము, ఎవరితో గొడవలు పడకుండా, ముఖ్యంగా మీ సీక్రెట్ విషయాలు ఎవరితో కూడా అస్సలు చెప్పకండి. దీనివల్ల కూడా మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా అన్ని రకాల వారికి, ఈ రంగాల వారికి, విద్య, వైద్య, సాంకేతిక నిపుణులు అందరికి కూడా చాలా చక్కగా అనుకూలమైన రోజులని, కానీ మనకు ఎంత అనుకూలంగా ఉన్నా కానీ ప్రతికూలమైన సమయం అడ్డు లేకుండా ఏ రోజు ఉండదండి. కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయము మీకు అనుకూలంగా మారటానికి, ధైర్యంగా ఉండడానికి మీరు హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే శని భగవానికి సంబంధించిన స్తోత్రాలను పఠించడం, స్వామికి అభిషేకం చేసుకోవడం లాంటివి చేయండి. మరి ఈ 4 రోజుల్లో ఈ వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా కూడా తెలుస్తున్నా కదండి. రేపు మరో చక్కటి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.